పాల్పడింది అనేది విపక్షాల ఆరోపణ. గుడ్ ఈవినింగ్ అండి. మీకు జీనియస్ ప్రేక్షకులకు కోపానులకు డెఫినెట్గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా సమిష్టిగా, అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడంతో పాటు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 80% పైగా ఇవాళ స్థానాలు గెలవడం జరిగింది. అంటే పార్లమెంట్ నుంచి ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే పంచాయతీ ఎలక్షన్స్ వరకు మొన్ననే జరిగినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్, ఇవాళ లేటెస్ట్ గా మున్సిపల్ ఎలక్షన్లు. అంటే ఇవాళ తెలంగాణలో ఎలక్షన్స్ ఏదైనా కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి స్పష్టమైన తీర్పు. అంటే 80% పైగా ఇవాళ గెలిచినవంటే ఇవాళ ప్రభుత్వ తీరుకు నిదర్శనం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ డిస్టింక్షన్ లో పాస్ అయినారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి అక్రమాలు ఏ విధంగా ప్రజాస్వామ్యం లేకుండా ఒక నిరంకుశంగా పరిపాలించిరో ఇవాళ ప్రజలే డిఫరెన్స్ కనబడింది. నిజంగా ఆనాడు మీరు చేసినటువంటి దుర్మార్గాలు చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులని ఏ విధంగా ఉద్యమకారులని, ఒక తెలంగాణ ఉద్యమకారులను మిడ్ నైట్ దర్వాజా తలుపులు బలగొట్టి అరెస్ట్ చేసి నిర్బంధంగా జరిగింది 10 ఏళ్లలో. కానీ ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి కదా. ఇవాళ మీరు ఎవరు దుర్మార్గాలు చేసిరండి, మీరు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ మీరు ప్రభుత్వం మీద ఏది పడుతుంది మాట్లాడుతున్నటువంటి మీరు మాట్లాడుతున్నారు. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఎన్నికలు అంటే లింగం యాదవ్ గారు స్వేచ్ఛాయుతంగా జరిగాయి అంటున్నారు. ఓకే, ఎన్నికలు జరిగిన తర్వాత ఈ హంగొచ్చిన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి? కేతనపల్లిలో స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ ఉన్నది. రెండోసారి వాయిదా వేసిర్రు. అక్కడ ఒక చిన్న ఉదాహరణ, చిన్న ఎగ్జాంపుల్. మీరు ప్రతి దాంట్లో రామాయణం అంతా మొదలు పెట్టారు. నువ్వు కాదండి లింగం యాదవ్ గారు, మీరు మర్యాద ఒక్క నిమిషం చూడండి. ఇగో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన చైన్ స్నాచింగ్ అవుతుంది, ఒక మహిళ ఇంకో మహిళ మెడలోని చైన్. ఇక్కడ మాత్రం కేతనపల్లిలో పోలీసులు చూడండి, పోలీసు పహారా చూడండి, వేలల్లో పోలీసులు కేతనపల్లిని ముట్టడిస్తారు. ఎందుకు అట్లా జరుగుతుంది? ఇదా ప్రజాస్వామ్యం? 93% మేము బీఆర్ఎస్ గా గెలుచుకున్నాం. ఇవాళ నిజంగా మీరు 10 ఏళ్లలో చేసినట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంతగా సీట్లు వచ్చేదా? మీరు ఆనాడు 10 ఏళ్లలో ఎంత నిర్బంధం చేసిరో ఇంకా ప్రజల కళ్ల ముందు కనబడుతున్నాయి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కేతనపల్లి గురించి. ఏదైతే ఇదే కేతనపల్లిలో ఒక మంత్రి మీద, ఎంపీ మీద, ఒక బాల్కసుమన్ అనే మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో ఇవాళ ప్రజలు చూడలేదా? ఒక కాన్వాయ్ మీద, కార్ల మీద రాళ్లు విసిరేసినందుకు అక్కడ జరిగింది. దాంట్లో మీరు ప్రభుత్వం ఏం చేసిందండి? ఇవాళ ఎక్కడ మీరు చేసినంత దుర్మార్గాలు ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో జరగట్లేదు. ఇది ప్రజా ప్రభుత్వం. ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరగబడినాయి కాబట్టి మీరు బీఆర్ఎస్ నాయకులు అంత స్వేచ్ఛగా అన్ని సీట్లు గెలవగలిగారు. నిజంగా మీరు 10 ఏళ్లలో మీరు చెప్పండి, ధర్నా చౌక్ నెత్తేసారు కదా, మీడియా స్వేచ్ఛ లేకుండా చేశారు కదా, కనీసం ప్రతిపక్ష నాయకుల వాయిస్ లేకుండా చేశారు 10 ఏళ్లలో దుర్మార్గంగా. ఇంకా మీరు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీరు అదే చెప్తున్నా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 6 ఎలక్షన్ జరిగిన మేజర్ గా. ఇవాళ ఒక్క ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. మీరేం మాట్లాడారు? కేతనపల్లి విషయంకే వస్తే ఇందాక ఆల్రెడీ సుమిత్ర గారు ప్రస్తావించారు, ఈవెన్ ఎక్స్ అఫీషియా సభ్యులను కలుపుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు, అయినా కూడా మున్సిపాలిటీ గెలుచుకుందామని ప్రయత్నిస్తుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది ఆ క్వశ్చన్. అధికార దుర్వినియోగం అనేది ఎట్లుంటదంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎట్లా చేసింది, మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, కౌన్సిలర్ని ఎక్కడ ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ఎత్తుకపోయి మీరు అన్ని కదా. మేము ఇక్కడ ఇది లోకల్ ఎలక్షన్స్ లో ఇవాళ ఇంత ముందుకే మనం మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీ పోయి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిండు. ఇవాళ లోకల్ ఎలక్షన్స్ లో అక్కడ ఏ విధంగా కూడా క్యాండిడేట్లు వచ్చి ఎవరి ప్రభుత్వంలో ఇవాళ అభివృద్ధి జరగాలంటే ఇక్కడికి రావాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వాళ్ళు వస్తున్నారు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా మభ్యపెట్టు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గంగా మేము చేయట్లేదు కదా. మేము నిజంగా అట్లా చేస్తే అసలు ఇంత దాకా వచ్చేదా? మీరు చెప్పండి. కేతనపల్లిలో ఇంత ఎందుకు జరుగుతుంది?
మేము నిజంగా మీరు చేసి కేసీఆర్ చేసినంత దుర్మార్గంగా చేస్తే అసలు ఇష్యూయే బయటకు రాదు కదా. డైరెక్ట్ వాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కౌన్సిల్ అంతా మేమే తీసుకునేది. మేము ఆ విధంగా వద్దని వాళ్ళుగా ఎవరైనా అక్కడ లోకల్ ఉన్నటువంటి అభివృద్ధి జరగాలి. ఈ ప్రభుత్వం ద్వారా మాత్రమే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడిందని ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు. 80% మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు. మీరు ఫెయిల్ అయిన వాళ్ళు, కనీసం సీట్లు రాని వాళ్ళు మీరు మాట్లాడితే ఎట్లండి? ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడతారు. ఇవాళ మీకు ఎంత సీట్లు వచ్చిందో తెలుసుకోండి, మీ శాతం ఎంత వచ్చిందో తెలుసుకోండి. మీరు ఏం చేసిరు? 11 ఏళ్లుగా తెలంగాణకు బుద్ధి చెప్పారు కదా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు ఏం చేసిరు? బడ్జెట్ లో ఎంత అన్యాయం జరిగింది. జూబ్లీస్ బై ఎలక్షన్ లో మీకు డిపాజిట్ రాలే. ఇవాళ మొత్తం మున్సిపాలిటీలో మీవే అన్నారు కదా. ఇవాళ సెకండ్ పొజిషన్ కోసం బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుతుంది. వాళ్ళు మా కాంపిటీషన్ కానే కాదు ఎవరు కూడా. వాళ్ళ ప్రత్యామ్నాయం లేదు తెలంగాణ. నిజంగా ప్రత్యామ్నాయం ఉంటే వాళ్ళు ఎంత గెలవాలండి? ఇవాళ వాళ్ళకి వచ్చే సీట్లు 10 ఏళ్ళు మరి మీరే పరిపాలించారు కదా. 10 ఏళ్ళు తెలంగాణ అసలు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అన్నారు. మరి వాళ్ళు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయి కదా. కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో కాకుండా ఇల్లో గిల్లో ప్రజలు చెప్తారు. అదే చెప్తున్నా, ప్రతిపక్ష నాయకుడు గెలిపిస్తేనే అసెంబ్లీకి రానిటువంటి వ్యక్తి కేసీఆర్. రేపు బీఆర్ఎస్ పార్టీ సుమిత్ర గారు 14 మంది స్పష్టంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చి కలిసిండ్రు. 14 మంది అటు సిపిఐ బీఆర్ఎస్ కేతనపల్లి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. స్పష్టమైన మెజారిటీ ఉంది. 7 మాత్రమే కాంగ్రెస్ కున్నారు. ఒక ఇండిపెండెంట్ వాళ్ళు చేర్చుకున్న 8. 2 మంత్రి గారు, ఆయన కుమారులు ఎంపీ, 2 ఆ కుటుంబం. ఒక కుటుంబంలో మా కుమారుడు ఎంపీ, ఆయన మంత్రి గారు, ఆ 2 కూడా ఓట్లు ఎక్సఫిషియో కలుపుకున్న 10 మంది. అక్కడ మొదటిసారి ఎన్నిక వాయిదా వేస్తారు, రెండోసారి ఎన్నిక వాయిదా వేస్తారు. ఈ రకమైన దుర్మార్గం చేస్తారు. ఎందుకు వాయిదా వేసిండ్రని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ఎందుకు వాయిదా వేసిండ్రు? వాళ్లే రాళ్ళు వేసుకొని వాళ్లే బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేస్తారు. బాల్కా సుమన్ గారి అరెస్ట్ బాల్కా సుమన్ గారి నేను మాట్లాడడం సుమిత్ర గారు ఒక్క నిమిషం. జయరాం గారు, మొత్తం ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, ఈ పొత్తులు చిత్తులు ఇవన్నీ పక్కన పెడితే ఒక్క సంతోషకరమైనటువంటి వార్త, మున్సిపల్ ఎన్నికల్లో 61% పైగా బీసీలు అయితే స్థానాలు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. దీని మీద మీ కామెంట్ ఏంటి జయరాం గారు? మనం ఇంత ముందు గతంలో కూడా మాట్లాడుకున్నాం, మున్సిపల్ ఎన్నికల్లో ఈ స్థాయిలో అంటే జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పెద్ద సంఖ్యలో గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? గెలుచుకున్న వాటిలో అత్యధికంగా ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. అది కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఇండిపెండెన్స్ కూడా అంటే బీసీ సమాజానికి డిఫరెంట్ గా ఇప్పుడు అధికారం కావాలనే ఆలోచన రావడం అభినందించాల్సిన విషయం. ఇలా డౌట్ ఏం లేదు. నాకు బీసీ సమాజం లోపల అధికారం రావాలని కోరుకునే వ్యక్తులలో నేను ముందుంటాను. సో డిఫరెంట్ గా అది ఆ ఆలోచన రావడం కాదు. ఆలోచన వస్తే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఎస్సీలతోని ఎస్టీలతోని మమేకం కావడానికి సిద్ధపడతారు. ఆ ఓసీల దగ్గర పోయి బానిస బతకడం అవసరమా, లేకపోతే సమానంగా మన కింది కులాలను గౌరవించడం అవసరమా అనేది చాలా కీలకమైంది. అది ఉండాలి కూడా, రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిజానికి కూడా బీసీ సమాజంలో ఈరోజు నిజంగా మీరు బీసీ సమాజానికి కనుక మీరు ఇవ్వాల్సిన టికెట్ ఇచ్చినట్టు అయితే ఈరోజు స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే డిఫరెంట్ గా ఇవ్వరు. ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకు అంటే మనం పెడితే తినాలి తప్పితే రేపు మనకు ఆలోచన చెప్పే విధానము వాళ్ళ దగ్గరకు పోయి పనిచేయాలి అన్నదాన్ని ఒక అహంకారంతో కూడుకున్న ఆలోచన మన రాష్ట్రంలో జరుగుతుంది. మన దగ్గర కులాలు లేకపోయి ఉండొచ్చు కానీ అహంకారం బల్పు మాత్రం మస్తుగా ఉంది. ఒకవైపు గత ప్రభుత్వం లోపల వెలమ కులాన్ని కంట్రోల్ చేయలేకపోయాం, ఇప్పుడు రెడ్డి కులాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో ఈరోజు ఒక రెడ్డి అహంకారంతోనే ఎవడు బట్టినా మీకు ఓంగాడు కొంచెం మొదలుకుంటే ఏ ఆఫీసులో పోయినా కూడా అహంకారం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే దీన్ని మనము వెనక్కి నెట్టేయాలంటే
బీసీలకు ప్రయారిటీ ఇవ్వాల్సిన పని లేదు. బీసీలు ఎన్నుకుంటే చాలు. బీసీలను ఎస్సీలను కలిపి ఎస్టీలు కలిపి ముగ్గురు ఒకటై ప్రజల్లోకి పోయి అధికారంలోకి రావాలని కోరుకోవడం లోపల ఇది అతిశయోక్తి కాదు, రాదు అనేది పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. అంటే కలిసి పని చేసేదానికి ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్య కాలం లోపల రేవంత్ రెడ్డి మీకు సర్వే చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ సర్వే చేసిన తర్వాత 56% మన రాష్ట్రంలో బీసీలు ఉన్నారని వాళ్ళు, సరే నేను దాన్ని గౌరవిస్తున్నాను, తేల్చిన తర్వాత 42% వాళ్ళని మేము ప్రయారిటీగా తీసుకుంటాం. ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారా మీరు? అంటే అది మనం అంటే ఇండిపెండెంట్ కూడా ఈరోజు అత్యధికంగా బీసీలు, నేను పదే చెప్పేది ఏంటంటే ఇండిపెండెన్స్ కూడా బీసీలు మీరు టికెట్లు ఇవ్వకుండా గెలిచిండ్రు అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది పాలకులు ప్రతిపక్షాలు కాదు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అర్థం చేసుకోవాలి, బహుజనులు అర్థం చేసుకోవాలి. అధికారం వైపు అడుగులేద్దాం, అధికారం వైపు వెళ్దాం, అధికారం వైపు ప్రయాణం చేద్దాం. మీకు నేను ఒక మాట చెప్తానండి. ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక మాట చెప్పారు. ఆయన పేరు చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్తాను అవసరం అనుకుంటే. ఒక అత్యున్నతమైన విలువలతో కూడుకున్న వ్యక్తి ఒక ప్రశ్నించే గొంతుకను మనం కంట్రోల్ చేయాలంటే ఆ పార్టీ కన్వర్సేషన్ మెడలో వేస్తే చాలు ఆల్సేషన్ డాగ్ లాగా మారిపోతారని చెప్తారు ఆయన. అంటే ఒక ప్రశ్నించే గొంతుకను మనము కంట్రోల్ చేయాలంటే ఏం చేసిన పని లేదు, దండం పెట్టి పార్టీల విలువల కన్వే చేయాలి, ఆల్సేషన్ డాగ్ అయిపోతాడు. ఈ మాట చెప్పింది కాంశీరామ్ గారు. బీసీలను ఉద్దేశించి, ఎస్టీలను ఉద్దేశించి, ఎస్సీలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ గ్రౌండ్ లో చెప్పిన మాట ఇది. అంటే ఈ రోజు ఇది వాస్తవం కాదా? సో ఈ శుభ పరిణామం నేపథ్యంలో ఇప్పటికైనా రాజకీయ పార్టీలను అర్థం చేసుకుంటాయి అనుకోవచ్చా? ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి అందరూ పైకి యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ ఇవ్వాలనే కోరుకుంటున్నారు. కానీ అమలు విషయం దగ్గరకు వచ్చేసరికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రాజకీయ పార్టీలు లేవు, ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్స్ మాత్రమే ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఉన్నట్టయితే నేను అటల్ బిహారీ వాజ్పేయి గారిని గౌరవిస్తాను, శ్రీమతి ఇందిరాగాంధీ గారిని గౌరవిస్తాను, రాజీవ్ గాంధీ గారిని గౌరవిస్తాను, ఎన్టీఆర్ ని గౌరవిస్తాను. వీళ్ళు రాజకీయ నాయకులు అనేవాళ్ళు తన కింది నాయకత్వాన్ని ఎంచుకుంటారు, వాళ్ళని ఒక మార్గంలోకి తీసుకెళ్తారు. పెరియార్ వీళ్ళు ఎందుకు అంటే, మీకు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కడికి ఫేస్ వాల్యూ లేదు అట్లా. అందరిని తీసుకొచ్చేసి మీకు ప్రజల ముందు పరిచయం చేశారు, ఇంక్లూడింగ్ అనేక మంది నాయకులను. నా ప్రొఫెసర్, నా లెక్చరర్ గా చెప్పుకున్న కడియం శ్రీహరి ఈజ్ మై టీచర్. నేను గౌరవించే కేసీఆర్ గారు, నేను గౌరవించే అనేక మంది, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కొంత మంచి వ్యక్తులు ఉన్నారు. అంటే వీళ్ళను అడ్రస్ లేని వ్యక్తులకు కూడా ఒక అడ్రస్ ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్. దాన్ని గౌరవిస్తాం. ఇందిరాగాంధీ గారిని గౌరవిద్దాం, సేమ్ ఆమె అలానే చేసి. వాజ్పేయి గారు ఒకానొక సందర్భం లోపల నా దేశానికి నేను భద్రత ఇవ్వాలంటే ఈ రోజు నాకు కొట్లాడటం కాదు, సహకరించడం అని దాన్ని కదా మనం గౌరవించాల్సి. రవికుమార్ గారు మళ్ళీ ఎన్నికల సందడే మొదలు కాబోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ 3 భాగాలుగా మారినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అక్కడ బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుంది? జిహెచ్ఎంసీలో మీకు తెలుసు శివ గారు, జిహెచ్ఎంసీలో పోయినసారి మేము 48 సీట్లు గెలిచినాం. ఒకటేసారి 48 సీట్లు గెలిచినాం. తర్వాత సరే కొంతమంది ఒక 2-3 పార్టీలు మారిరు, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది, అప్పుడు మళ్ళీ అపోజిషన్ పార్టీలు లేదు. మొత్తం 44 సీట్లు ఇప్పటికీ కూడా మా కార్పొరేటర్ లో ఉన్నారు. అదే పందాను బీజేపీ కొనసాగిస్తుంది. ఈ 3 మున్సిపాలిటీస్ లో, అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మూడిట్లో కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీజేపీ మేయర్లే ఉంటారనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే అది ఏ ఎన్నికైనా రవికుమార్ గారు, ఏ ఎన్నికైనా సరే భారతీయ జనతా పార్టీ నాయకులు ఓట్లాడడానికి వస్తుంటే అధికార పక్షం కావచ్చు, అటు విపక్షం బీఆర్ఎస్ కావచ్చు, అడిగే క్వశ్చన్ ఒకటి, కేంద్రం తెలంగాణకి ఏం చేసింది, లేదంటే కేంద్రం ఈ జిల్లాకి ఏం చేసింది, ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తే కేంద్రం హైదరాబాద్కి ఏం చేసింది అని అడుగుతారు. ఏం చెప్తారు అప్పుడు? అరే సార్ మీకు తెలీదు, కేంద్రమే చేసింది. ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్రం చేసిన పనులే ఎక్కువనే. అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలు చేసిన పనులు ఏమి కనిపిస్తలేవు.
మీరు అది నల్లాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, మీరు ఏది చూసుకున్నా కూడా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులే కనిపిస్తా ఉన్నాయి. కేంద్రం నుంచి నిజాయితీగా నికార్సుగా ఎక్కడ కూడా మంచులాగా కరిగిపోకుండా 100% డబ్బులు కింద వరకు వచ్చినాయి కనిపిస్తున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత ముందున్నటువంటి పార్టీ ఈ పార్టీకి పంపించిన డబ్బులు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. మీరు చూడండి, మీరు నాలాలు చూడండి, సైడ్ నాలాలు చూడండి, రోడ్డు చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చూడండి, రోడ్ల యొక్క పరిస్థితి, డబల్ లైన్ రోడ్డు చూడండి, స్ట్రీట్ లైట్లు చూడండి. అదే విధంగా ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీ పథకం కింద మేము ఇచ్చినటువంటి అనేక పథకాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదే విధంగా హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, ఏది చూసుకున్నా కూడా శివ గారు కేంద్రం నుంచి పంపించిన నిధులకు సంబంధించిన నిధులు అది కూడా పథకాల వారీగా వచ్చే నిధులే కనిపిస్తున్నాయి. నేను ఒక అమృత్ పథకం చెప్పగలుగుతాను, ఒక స్మార్ట్ పథకం చెప్పగలుగుతాను, ఒక హృదయ పథకం చెప్పగలుగుతాను. చెప్పండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలేంటి, ఆ పథకాలకు ఖర్చు చేసిన డబ్బులేంటి, ఎంతవరకు డెలివరీ అయినాయి? బీఆర్ఎస్ చెప్పండి, కాంగ్రెస్ చెప్పండి, ఇద్దరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఓకే రవికుమార్ గారు, సుమిత్రానంద్ గారు, రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత? రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకున్నది ఎంత? రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత? ఈ లెక్క తీస్తే కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? తీసుకున్నది ఎంత? అలాంటి లెక్కలే కరెక్ట్ కదా. ఇప్పుడు అలా కాదు, మనం తెలంగాణకు తీసుకున్నా కూడా ఒక నిమిషం మీరు అన్న పాయింట్ నేను చెప్తాను. మనం తెలంగాణకు తీసుకున్నా కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, కానీ హైదరాబాద్ కి తిరిగి ఇచ్చేదంతా మిగిలిన జిల్లాలకు ఇచ్చేదంతా ఇలా పోల్చుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది దేశానికి సిచ్యువేషన్ బట్టి రాష్ట్రాలకు ఇచ్చే సిచ్యువేషన్, దేశానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇచ్చేటటువంటి అవకాశం. అట్లా నా క్వశ్చన్ ఒకసారి మీరు వినాలి. ఈ మున్సిపల్ ఎన్నికల పంచాయతీలోనే మనం చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 2వ స్థానంలో బీఆర్ఎస్ నిలిచినటువంటి పరిస్థితి. కానీ కార్పొరేషన్లలో మాత్రం ఏ ఒక్క కార్పొరేషన్ కూడా మీరు గెలుచుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఎందుకు ఆ స్థాయిలో మీ పెర్ఫార్మెన్స్ తగ్గింది కార్పొరేషన్ల విషయంలో అనుకోవచ్చు? ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఈ 3 కార్పొరేషన్ల విషయంలో ఎలా ఉంటుంది పెర్ఫార్మెన్స్? తప్పకుండా జిహెచ్ఎంసీ ఇంతకుముందు 48 ఏదైతే బీజేపీ సాధించిందో, బండి సంజయ్ గారు అప్పుడు ఇచ్చినటువంటి హామీలేంటి? ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తాం, అప్పుడు వరదల్లో బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు ఇప్పిస్తామని చెప్పడం, తర్వాత మరి ఎన్నికలు అయిపోయినాయి కదా, బండి కారు ఏదంటే ఇన్సూరెన్స్ ఉంటది కదా అని దాటవేయడం, ట్రాఫిక్ చలాన్ల సంగతే మాట్లాడకపోవడం, ఇవన్నీ చూసినాం. ఎట్లాంటి హామీలు ఇచ్చి వాళ్ళు అవి సాధించిండ్రో చూసినాం. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పూర్తిగా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళు ఎగవేస్తున్నటువంటి కేసీఆర్ గారి పథకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల ఎగవేత, వాళ్ళ అబద్ధాల పాలన, 6 గ్యారంటీలు అమలు చేయాలన్నటువంటి వైఫల్యము, ఇది ఎప్పుడైనా బీజేపీ ప్రశ్నించిందా? కాంగ్రెస్ యొక్క స్కామ్లను మేము అడుగడుగున ఎండగడుతున్నాం. 1,63,000 ఉద్యోగాలు మేమిచ్చి, ఇదే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. దానికి సంబంధించి ప్రశ్నలు ఏమన్నా బీజేపీ లేవనెత్తిందా? ఎక్కడ బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది? అందుకే ఈ స్థాయి ఫలితాలు. మీరు ఫలితాలు పెద్దగా ఆశిస్తా ఉన్నారు ప్రజల నుంచి, కానీ పని తక్కువగా చేస్తున్నారు ఫీల్డ్ లో. ప్రజల కోసం బీజేపీ ప్రశ్నించడం లేదు, ప్రజల కోసం బీజేపీ కాంగ్రెస్ తో పోరాడతలేదు. ప్రతిపక్షంలో మేమున్నాం, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. కాంగ్రెస్ ఈ స్థాయి మేము ఫలితాలు సాధించగలిగినాం. ఇది మాత్రం తప్పకుండా గట్టి పోటీ ఇవ్వగలిగినాం. 93% మేము నాడు గెలిచినాం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాల గురించి అంటే 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో తెలంగాణ ప్రజలు ఒకసారి నేను డిస్టర్బ్ చేయలేదు. మీరు కొంచెం పేషెన్స్ ఉండండి. ఇంత ఆవేశం నేను ఇదే ఇక్కడనే ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే క్యారెక్టర్ అసైన్ చేసినటువంటి దుర్మార్గులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కేటీఆర్ ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారని, ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ విధంగా చేసిరు. ఇవాళ ప్రజా ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని నమ్మకం, విశ్వాసం ఇవాళ ప్రజా ప్రభుత్వంలో ఉంది. మీరు ఎందుకు చేయలేదండి? మరి 10 ఏళ్లలో బిడ్డ ఓడిపోతే, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి ఉద్యోగం ఇచ్చినటువంటి చరిత్ర మీది. మరి నా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద. 10 ఏళ్లలో మీరు ఎందుకు చేసిరో తెలియదా? ఇవాళ ఎక్కడ దోచుకురు? కవిత
ఒకటే చెప్తున్నారు కదా. ముందు కవిత అడిగిన బిడ్డ అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి. మీరు ఈ గురించి ఇట్లా మాట్లా ఇవాళ ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం, ఇవాళ మహిళలు, రైతులు, యువత, సబ్బండ వర్గాలకు కూడా ఇవాళ అభివృద్ధి జరుగుతుందంటే అది ప్రజాప్రభుత్వం. దానికి నిదర్శనమే ఇవాళ ఎలక్షన్లలో ప్రజల తీర్పు వచ్చిరు. ఇవాళ మున్సిపాలిటీలో 80% పైగా మేము గెలిచినామంటే, డిస్టింక్షన్ లో మేము పాస్ అయినామంటే దానికి ప్రజలు ప్రభుత్వానికి మాకు మద్దతు ఇస్తారు కదా. మేము చేస్తున్న ఇదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ద్వారానే ప్రజల అభివృద్ధి జరుగుతుందని ఇవాళ ప్రజలు మా మీద నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాళ ఇప్పటికైనా మీరు మారండి. ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. ఒక నిర్దిష్టమైన క్రిటిసిజం చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అంతే తప్ప ఏదో అధికారం కోసమే, అధికారమే మాకు శాశ్వతం, మేము తప్ప అధికారంలో ఇతరులు ఉండొద్దు అనుకుంటే ప్రజలు మీకు ఈ విధంగానే బుద్ధి చెప్తారు. ఇక అదే విధంగా బీజేపీ నాయకులు వీళ్ళు మాట్లాడితే మేము ఇది చేసినాం, అది చేసినాం అంటారు. నేను సూటిగా ప్రశ్నిస్తానండి, నిర్దిష్టంగా మీరు తెలంగాణకి ఏం చేశారు? బడ్జెట్ లో మనమే డిస్కషన్ పెట్టాం. బడ్జెట్ లో తెలంగాణకి ఎంత అన్యాయం చేసినండి? మూసీ రీజన్ వేసుకుని మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిరండి? రీజనల్ రింగ్ రోడ్ కు ఎంత డబ్బులు ఇచ్చిరండి? తెలంగాణకి ఇప్పటి వరకు ఒక ఐఐఎం లేదండి. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? తెలంగాణ బిడ్డలు ఐఐఎం వస్తే బాగుపడడం మీకు ఇష్టం లేదా? నవోదయ స్కూల్ మీరు ఎందుకు తెలియదు? ఒక కేంద్రీయ విద్యాలయం ఎందుకు లేదు? ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మీరు ఎందుకు తెలియదు? నా సమ్మక్క సారక్క జాతరకు ఒక నేషనల్ ఫెస్టివల్ మీరు ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఇవాళ ఇన్ని మీరు ప్రస్తావించిన అంశానికి నా క్వశ్చన్ వినండి. నేను మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాను. అన్నింటికీ కూడా మనం అక్కడ రవికుమార్ గారి దగ్గర ఆన్సర్ తీసుకుందాం. కాకపోతే వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అంటే ఓకే, కాంగ్రెస్ నెట్టుకొచ్చింది, మొదటి స్థానంలో నిలిచింది. స్థానాల సంఖ్యాపరంగా చూసుకున్నా ఓట్ల శాతంలో దాదాపుగా 40% అయితే వచ్చింది. జీహెచ్ఎంసీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నా కూడా జీహెచ్ఎంసీలో ఎక్కడా కూడా మెరుగైనటువంటి పనితీరు కనబరచలేదు. వచ్చేది జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేవలం పనితీరు సరిగ్గా లేదు, అలాగే అటు ఎంఐఎంతో దోస్తీ ఉన్న కారణంగానే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏ రకంగా నెట్టుకు రాబోతున్నారు? హైదరాబాద్ కి అసలు కాంగ్రెస్ అధికారంగా వచ్చిన తర్వాత ఏం చేసింది హైదరాబాద్ కి అనేటటువంటి క్వశ్చన్ కూడా ఉంది కదా. హైదరాబాద్ విషయంలో ఏం చెప్తారు అసలు? ఇవాళ జిహెచ్ఎంసీలో ఇవాళ తెలంగాణను ప్రత్యేకించి ఎకనామిక్ జోన్ గా ఇవాళ ప్రభుత్వం డివైడ్ చేసి తెలంగాణలో ఇవాళ ప్రత్యేకించి జిహెచ్ఎంసీ అనేది ఇవాళ హైదరాబాద్ లో ఓవర్ బర్డెన్ అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ లో డీసెంట్రలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సౌకర్యాలు అంటే పరిపాలన సౌలభ్యం కోసమే ఇవాళ జిహెచ్ఎంసీని